నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన సహజీవనం ధారావాహిక నుండి 8వ భాగం వినేద్దామండి. మనం కాఫీ తాగుతూ మాట్లాడుకుంటే ఇంకా దివ్యంగా ఉంటుంది అంటూ భాస్కర్ మరో సలహా ఇచ్చాడు. తూనీగల లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి అందించింది. ఒక్క గొటక వేసి అబ్బా అద్భుతంగా ఉంది అంటూ మెచ్చుకున్నాడు. నేను మీరు ఊహించినట్లు లేనేమో కానీ మీరు మాత్రం ముమ్మూర్తులా నేను ఊహించినట్లే ఉన్నారు అంది మాధురి. నిజంగానా? అవును, ఇలా మీరు మా ఇంటికి రాకపోయినా ఇంకెక్కడైనా చూసినా నేను మిమ్మల్ని గుర్తుపట్టేదాన్నే చెప్పేసింది. మీరు అంతటి మేధావులే, అందులో ఎంతమాత్రం సందేహం లేదు అన్నాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే గంటలు క్షణాల్లో గడిచిపోయాయి. కాలేజీ కబుర్లు, సినిమాలు, రాజకీయాలు, ఒకటేమిటి ఎన్నో విషయాలు. 12 కొట్టేసరికి ఉలిక్కిపడ్డాడు భాస్కర్. బాప్రే, ఎంత సమయం గడిచిపోయిందో, నేను ఇంక వెళ్తాను అన్నాడు. దిగాలు పడిపోయింది మాధురి. అప్పుడే వెళ్తారా? పోనీ ఈ పూటకి ఇక్కడే భోజనం చేయకూడదు, అరగంటలో వంట చేస్తాను అంది వేడుకోలుగా. ఆమె మాట కాదనలేకపోయాడు భాస్కర్. సరే అలాగే కానివ్వండి అన్నాడు. ఏదో లాటరీ దొరికినంత ఆనందపడిపోయి చెంగున లేచే వంటింట్లోకి పరిగెత్తింది. నేను సహాయం చేయనా అడిగాడు భాస్కర్. వద్దు, చిటికలో చేసేస్తాను, మీరు ఆల్బమ్స్ చూస్తూ ఉండండి అంటూ 4 ఆల్బమ్స్ తెచ్చిచ్చింది. అతను చూస్తూ ఉంటే మధ్యలో వచ్చి, ఇదిగో మా అమ్మ నాన్న అని చెప్తూ, ఇది మేము ఎడ్యుకేషనల్ టూర్ వెళ్ళినప్పటిది అని చూపిస్తూ ఆయా వివరాలు వివరిస్తూ వంట పూర్తి చేసింది. అరగంట అయ్యేసరికి రండి భోజనం చేద్దామనేసరికి ఆశ్చర్యపోయిన భాస్కర్ బల్ల మీద అమర్చిన పదార్థాలు చూసి మూర్ఛపోయినంత పనిచేశాడు. ఏమిటిది, ఇంత త్వరగా ఇన్ని ఐటమ్స్ ఎలా చేశారు? మాయాబజార్ సినిమాలో రమణారెడ్డిలాగా ఆమ్ అహా ఇమ్ ఇహి అని సృష్టించే మంత్రదండం ఏమైనా ఉందా అని అడిగాడు. నవ్వేసింది మాధురి. అలాంటి దండాలేమీ లేవు కానీ ఆధునిక పరికరాలన్నీ ఉన్నాయి అని చెప్పింది. ఐటమ్స్ రుచి చూసి అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకుంటూ తృప్తిగా భోజనం చేశాడు. అతను అలా చనువుగా ఉండటంతో అతనికి ఇల్లంతా చూపించింది మాధురి. తను ఎంబ్రాయిడరీ చేసిన దుప్పట్లు, వేసిన పెయింటింగ్స్ చూపించింది. మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఒక మనిషిలో ఇన్ని విద్యలు దాగుండటం చాలా గొప్ప విషయం అన్నాడు మనస్ఫూర్తిగా. మీరు ఇలా మెచ్చుకుంటున్నారా? మా మధు అయితే నన్ను ఎప్పుడూ ఎగతాళి చేస్తూనే ఉంటుంది. నీకున్నంత సంసార తాపత్రయం ఈ భూమి మీద ఎవరికీ ఉండదు అంటుంది అంది మాధురి. మీ ఉత్తరాల్లో కూడా మాధవి గారి ప్రసక్తి చాలాసార్లు వచ్చింది. ఆవిడ మీకు చాలా మంచి ఫ్రెండ్ కదూ. ఈ ఆధునిక యుగంలో అంత మంచి ఫ్రెండ్ దొరకటం నిజంగా చాలా అదృష్టం అన్నాడు. ఆ మాట అక్షరాల నిజం. ఏ మంచి ముహూర్తాన ఒకరినొకరం కలుసుకున్నామో, ఒకరికి ఒకరం ప్రాణం అయిపోయాము. దాని పెళ్ళయ్యాక అది నాకు దూరం అవుతుందేమోనని భయపడ్డాను. కానీ వాళ్ళ ఆయన మంచితనం వల్ల మరింత దగ్గరయ్యాము అంది మాధురి. ఆయన అంత మంచివారా? కుతూహలంగా అడిగాడు. మంచిలో వేలలో ఎన్నదగిన వ్యక్తి. అటువంటి భర్త దొరకటం దాని అదృష్టం అంటూ ప్రారంభించి వాళ్ల పెళ్ళి ఎలా కుదిరిందో పూసగుచ్చినట్లు చెప్పింది. వద్దు వద్దు అంటూనే పెళ్లి చేసుకుని నిశ్చింతగా ఉంది అది. పెళ్ళి పెళ్ళి అని తాపత్రయపడిన నేను ఇలా మోసపోయాను. చెప్తూ ఉంటే మాధురి వదనం చిన్నపోయింది. ఏమిటో ఈ విచిత్రం. మనిషి కోరుకున్నవన్నీ చేజిక్కే అవకాశం ఉంటే ఎంత బాగుంటుంది. కొందరికి కాళ్ళ దగ్గరికి వచ్చి పడే అవకాశాలు మరికొంతమందికి ఎండమావులైపోతాయి. నా మటుకు నాకు పెళ్ళి, సంసారం అంటే ఎంతో ఇష్టం. కానీ ఏం చేస్తాను, పరిస్థితులకు బందీని అన్నాడు నిరాశగా. ఆశ్చర్యంగా చూసింది మాధురి. మన సమాజంలో మగవాడికి పెళ్ళి ఒక సమస్య కాదు కదా. ఆడపిల్లకైతే చదువు ఎక్కువైనా పెళ్ళవదు, తక్కువైనా పెళ్ళవదు. కానీ మగవాడికి ఆ సమస్య లేదు. ఆడపిల్ల పెళ్లికి 1,00,000 అడ్డంకులు, కానీ మగవాళ్ళ దారి సుగమం. అందులోనూ మీకేం దర్జాగా డాక్టర్, చూడటానికి బాగుంటారు. మరి మీ పెళ్ళికి ఏం సమస్య అడిగింది. బరువుగా నెట్టూర్చాడు భాస్కర్. మాధురి వంక సూటిగా చూశాడు. నిజానికి నా వ్యక్తిగత సమస్యలు ఎవరితోనూ చెప్పుకోవటం, నా బాధను మరొకరితో పంచుకోవటం నాకు ఇష్టం ఉండదు. కానీ మీతో చెప్పుకోవాలనిపిస్తోంది. వివరంగా చెప్తాను. ఇక్కడేమిటో ఊపిరాడినట్లుగా ఉంది, ఎక్కడికైనా వెళ్దామా అన్నాడు. అలాగే వెళ్దాం పదండి అంటూ వెంటనే బయలుదేరింది మాధురి. నా కారులో వెళ్దాం అన్నాడు భాస్కర్. సరే అంది. ఇద్దరు గండిపేట దగ్గరికి వెళ్లారు. ప్రశాంతంగా ఉన్న చోటు చూసుకుని కూర్చున్నారు. మాది ఉమ్మడి కుటుంబం. మా అమ్మా నాన్నలకు మేము 4 పిల్లలం.
అన్నయ్య, నేను, నాకొక చెల్లెలు, ఒక తమ్ముడు. మా నాన్నగారు అదో రకం మనిషి. వయసులో ఉండగా ఆయనకేవో అలవాట్లు ఉండేవిట. మా అమ్మ ఆయనతో వేగుతూ మమ్మల్ని అందరినీ పెంచుకొచ్చింది. ఆయన రిటైర్ అయ్యారు. అప్పటికి నా చదువు పూర్తయింది. మా అన్నయ్యకు పెళ్ళయింది. వాడు కాలేజీలో లెక్చరర్. నాకు ఢిల్లీ దగ్గర ఉద్యోగం వచ్చింది, కానీ వెళ్ళలేదు. కారణం మా అమ్మ. ఆవిడకు మేమంటే ప్రాణం. మమ్మల్ని వదిలి ఉండలేదు. ఆవిడ మాట కాదనలేక మొదట కొన్నాళ్ళు వేరే నర్సింగ్ హోంలో పనిచేసి ఆ తర్వాత సొంతంగా చిన్న క్లినిక్ పెట్టుకున్నాను. మా ఇంటి దగ్గరలో లోయర్ మిడిల్ క్లాస్ ఏరియా ఉండటం వలన నా ప్రాక్టీస్ బాగానే సాగుతోంది. రోజుకు 400-500 మిగులుతాయి. మాకు సొంత ఇల్లుంది. మా చెల్లెలకు పెళ్లి చేశాము. కానీ దానికి, దాని భర్తకి ఏవో గొడవలు. చీటికి మాటికి పుట్టింటికి వచ్చేస్తూ ఉంటుంది. ఏడాది కిందట మా ఇంటికి వచ్చేసింది. మళ్ళీ వెళ్ళలేదు. తమ్ముడు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. వాడికి భోపాల్లో ఉద్యోగం వచ్చింది. షరా మామూలే. అమ్మ వద్దని గోల చేస్తే మానేసి ఇక్కడే వెతుక్కున్నాడు. ఇంతవరకు విన్నారు కదా. ఇప్పుడు చెప్పండి, మా కుటుంబం గురించి మీకేమనిపిస్తోంది? హఠాత్తుగా అడిగాడు. శ్రద్ధగా వింటున్న మాధురి ఉలిక్కిపడింది. చక్కని కుటుంబం. అందరూ వృద్ధిలోకి వచ్చారు. అంతా లక్షణంగా కలిసి ఉన్నారు. మీ చెల్లెల సంసారం గురించి వీలైతే సర్దుబాటు చేయటం, లేదంటే విడాకులు ఇప్పించి ఉద్యోగంలో చేర్పించటమో, మళ్ళీ పెళ్లి చేయటమో చేస్తే సరి. ఇంకా మీకేం లోటు అంది. బయట నుండి చూస్తే అంత అందంగా ఉండే మా సంసారం మేడిపండు వ్యవహారం అండి. పరస్పర విరోధాలు, వైరాలు. మా అమ్మకి వదినికి పడదు. మా నాన్నకి అమ్మకి పడదు. మా తమ్ముడికి అన్నయ్యను చూస్తే చులకన. అన్నయ్యకు మా చెల్లెల మీద పీకల దాకా కోపం. నన్ను చూస్తే అందరికీ మంట. మా ఇంట్లో వారానికి ఒకసారి ఎవరో ఒకరు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారు. మా నాన్న 10 రోజులకు ఒకసారి హిమాలయాలకు పోతా అని సంచి సర్దుకుంటారు. అనుక్షణం ఏవో వాదనలు, మూతి ముడుచుకోవటాలు, అలకలు, అన్నాలు మానేటాలు. అదో రకమైన వాతావరణం. నా దృష్టిలో వివాహం అంటే అదో పవిత్రమైన బంధం, జీవితంలో మధురమైన అనుభవం. వైవాహిక జీవితం పట్ల నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. నేను కోరుకునే వైవాహిక జీవితం మా ఇంట్లో సమకూరటం అసంభవం. నా వాళ్ళనందరినీ, ముఖ్యంగా మా అమ్మను వదిలి వెళ్ళటం కూడా అసంభవమే. కాబట్టి నా పెళ్ళిని వాయిదా వేశాను, వివరంగా చెప్పాడు. అంతా విన్న మాధురికి విచిత్రంగా అనిపించింది. ఏమిటో అనుకున్నాను, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయన్నమాట అంది సానుభూతిగా. లోపల చాలా నిరాశగా అనిపించింది ఆమెకు. మరి కాసేపు కూర్చుని ఏవేవో కబుర్లు చెప్పుకొని ఇంటి ముఖం పట్టారు. కాసేపు కూర్చుని వెళ్ళిపోదామని వచ్చిన వాడిని దాదాపు రోజంతా ఉండిపోయాను. చాలా బాగా గడిచింది. ఇంత ఆహ్లాదంగా కాలక్షేపం చేసి చాలా చాలా కాలమైంది అన్నాడు భాస్కర్ మనస్ఫూర్తిగా. నాకు అంతే. మధు పెళ్లి కాకముందు ఇలాగే ఇద్దరం కాలక్షేపం చేసేవాళ్ళం. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ ఆదివారం చాలా సరదాగా గడిచింది. మీకు వీలైనప్పుడల్లా రండి అంది మాధురి. మర్నాడు ఫోన్ చేశాడు భాస్కర్. అంతవరకు ఉత్తరాలే తప్పించి ఫోన్ చేయని భాస్కర్ ఫోన్ చేసేసరికి మాధురి చాలా ఆనందించింది. నిన్న నేను రావటం లేట్ అయిందని మా అమ్మ కంగారు పడి చాలా గొడవ చేసింది. మాటల మధ్య చెప్పాడు భాస్కర్. భలే తమాషాగా ఉందే. అంత కంగారు పడటానికి మీరేమన్నా చిన్న పాపాయా? నేను ఆడపిల్లని. స్కూల్ డేస్లో నేను ఎక్కడికైనా వెళ్ళి రావటం లేట్ అయితేనే ఏమీ అనేది కాదు మా అమ్మ అంది మాధురి. అదే కదా మరి మా ఘనత. అందరిలా ఉంటే మా గొప్పతనమే ఉంది అన్నాడు భాస్కర్. ఆ రోజు మొదలు ప్రతిరోజు నిర్ణీత సమయంలో ఫోన్ చేసి తీరిగ్గా మాట్లాడటం ఒక దినచర్య అయిపోయింది భాస్కర్కి. ఇవాళ మా ఇంట్లో గొడవ జరిగిందండి అంటూ చెప్పేవాడు. ఏమిటో నా సోదితో మిమ్మల్ని విసిగిస్తున్నానో ఏమో, మీతో చెప్పుకుంటే నా మనసు కాస్త తేలిక పడుతుంది అనేవాడు. అతని పరిస్థితికి జాలిపడి సానుభూతిగా ఆదరంగా మాట్లాడేది మాధురి. అదంతా మాధవితో చెప్పేది. విని విని అలవాటైపోయింది మాధవికి. అందుకే ఏమిటి తల్లి ఈ పూట వార్తలు, ఏమన్నాడు మీ భాస్కర్ అంటూ ఆట పట్టించేది. భాస్కర్ పట్ల విపరీతంగా ఆకర్షితురాలైన మాధురి తన ఆలోచనను స్నేహితురాలికి తెలియచేసింది. ఉలిక్కిపడింది మాధవి. వాళ్లకు భయపడి పెళ్లి చేసుకోనని అతనంటూ ఉంటే నువ్వు కోరి కోరి ఆ గోతిలో దిగుతానంటావేమి, మతిపోయిందా అని మందలించింది. నా బోటిదైతే అందరికీ మాడు పగలగొట్టి దారిలోకి తెస్తుంది. నువ్వు చూడపోతే పరమ సాత్వికురాలివి, నువ్వెలా వేగుతావు అని నిలదీసింది. ఏం పర్వాలేదు, ఊ అంటే నోరెట్టుకు పడిపోయే నువ్వు, ఆచారాలంటేనే చిరాకు పడే నువ్వు,
పెళ్లి చేసుకొని ఇంత సౌమ్యంగా మారిపోయి పిలవటమే పాపం అని అన్ని పేరంటాలకు హాజరవుతూ తిరగటం లేదు. అలాగే నేను మారిపోతాను. అవసరమైతే అందరి మాడు పగలు కొడతాను అంది ధీమాగా మాధురి. సరే, నీ ఇష్టం. నువ్వు తలుచుకుంటే చెయ్యలేనిది లేదు, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను అంది మాధవి. మర్నాడు ఫోన్ చేసి భాస్కర్ని రమ్మని పిలిచింది. అతను రాగానే తన నిర్ణయం తెలియచేసింది మాధురి. తెల్లబోయాడు భాస్కర్. అన్నీ తెలిసి ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు మాధురి? సుఖంగా సాగిపోతున్న మీ జీవితంలో కోరి సమస్యలు తెచ్చిపెట్టుకోకండి. మీరు కావాలనుకుంటే నాకంటే అన్ని విధాల అధికుడే దొరుకుతాడు అన్నాడు ఆదరంగా. నా జీవితం గురించి నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి అంది మాధురి. నొచ్చుకున్నాడు భాస్కర్. ఎంత మాట మాధురి! నిజానికి నా అంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడు. కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకునే మూర్ఖుడు ఉంటాడా? కానీ చూస్తూ చూస్తూ మీ జీవితం నాశనం చేయలేను కదా అన్నాడు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మాధురి. ఆ విషయం నాకు వదిలేయండి. నా జీవితం నాశనం చేసుకున్న సరికదా, మీ జీవితం కూడా స్వర్గం చేస్తాను అంది ధీమాగా. ఆమెకు ఎంతగానో నచ్చచెప్పి చూశాడు భాస్కర్. కానీ మాధురి తన పట్టు వీడలేదు. చివరికి సరేననక తప్పలేదు భాస్కర్కి. తన పెళ్లి విషయం ఇంట్లో చెప్పాడు భాస్కర్. అదిరిపడింది తల్లి మీనాక్షి. వివరాలు అడిగి తెలుసుకుని, అంత చదువుకున్న పిల్ల మన మాట ఏమింటుంది, వద్దు అంది. భాస్కర్ మొండికేశాడు. నయానా భయానా చెప్పి చూసి చివరకు ఏదో మహోపకారం చేస్తున్నట్లు అంగీకరించిందామె. పెళ్లి జరిగిపోయింది. ప్రతి నెల క్రమం తప్పకుండా డాక్టర్కి చూపించుకుంటోంది మాధవి. 5వ నెల సీమంతం ఘనంగా జరిగింది. అందరు బంధువులు వచ్చారు. అమెరికా నుండి నీరజ కూడా పతి సమేతంగా రావటంతో అందరూ ఒకచోట కలిశారు. మరదలి కోసం, పుట్టబోయే బిడ్డ కోసం పెట్టెడు సామాన్లు తెచ్చింది నీరజ. డెలివరీకి తమ ఇంటికి తీసుకువెళ్తామన్నారు భానుప్రతాప్, భవాని. అంత దూరం వెళ్ళటం ఎందుకు, ఇక్కడే ఉంటే మంచిది అని మాధవి, మధు అభిప్రాయపడటంతో అందరూ చర్చించి అదే మంచిదని నిర్ణయించారు. డెలివరీ టైంకి వస్తానని చెప్పింది భవాని. అందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళారు. భారతి మాత్రం ఓ కాలు గుంటూరులోనూ ఓ కాలు హైదరాబాద్లోనూ అన్నట్లు కాలక్షేపం చేసింది. మాధవికి 8వ నెల నిండేసరికి రాజశేఖరానికి సెలవులు చేయటంతో ఆ సమస్య కూడా పరిష్కారమైంది. అక్కడి నుంచి బాగా తెలిసిన వంట మనిషిని వెంట పెట్టుకుని పాత బియ్యం, పాత చింతకాయ పచ్చడి వగైరాలన్నీ మూట కట్టుకుని వచ్చేసింది భారతి పతి సమేతంగా. వంటావిడ ఉంది కాబట్టి వంట పని లేదు. పాత చీరలు చింపి చిన్న చిన్న బొంతలు, లంగోటీలు కుడుతూ హైరాణ పడుతున్న అత్తగారిని చూసి నవ్వేసింది మాధవి. ఎందుకమ్మా ఈ శ్రమ, డబ్బు పెడితే బజార్లో దొరకవా అంది. చాలే ఊరుకో, నీకేం తెలుసు, నీ తలకాయ. పసిబిడ్డ శరీరం పువ్వులా ఉంటుంది. కొనుక్కొచ్చిన బట్టలు గరుగ్గా ఉంటాయి, పాత బట్టలైతే మెత్తగా ఉంటాయి మందలించింది కోడల్ని. మరొక వారం తర్వాత దిగింది భవాని. ఊలుతో చిట్టి చిట్టి స్వెట్టర్లు అల్లి పట్టుకొచ్చింది. బూరుగు దూదుతో కుట్టి పట్టుకొచ్చిన చిన్న పరుపులు, రజాయిలు ఉయ్యపురాలికి చూపించింది. తాము తయారు చేసిన సరంజామా అంతా ముందేసుకుని చూసి తృప్తి పడ్డారు ఉయ్యపురాళ్ళిద్దరూ. ఇక మా పని అయిపోయింది, నీదే ఆలస్యం అన్నారు మాధవిని చూసి. మీకంటే 1000 రెట్లు తొందరగా ఉంది నాకు, ఈ బరువు మొయ్యలేకపోతున్నాను అంది నడుం సవరించుకుంటూ మాధవి. అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆ చిన్న ప్రాణి కోసం. ఆ శుభఘడియ రానే వచ్చింది. స్టార్ హోటల్ని తలదన్నేలా అన్ని సౌకర్యాలు ఉన్న హాస్పిటల్లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది మాధవి. అభినందనల వర్షం కురిసింది. అపురూపంగా పుట్టిన బిడ్డ అందరికీ కంటి దీపం. ఇక ఆనంద సంరంభాలకు లోటే ఉంది. మాధవి బిడ్డనెత్తుకుని ఇంటికి వచ్చేసింది. కుటుంబ సభ్యులందరూ వాళ్ళ మంచం చుట్టూ మాకాం. దినమస్తమానం పసివాడి కబుర్లే. అచ్చుగుద్దినట్లు మాధవ్ పోలికే అని భారతి అంటే, ఇంకా నయం, ఆ నుదురు, ఆ కళ్ళు అంతా మన మాధవిలా లేదు అని భవానీ వాదన. మీరు అబ్బాయి జోలికి రాకండి బావగారు, వాసన పసిగట్టాడంటే అన్నప్రాసన నాడే బీరు కావాలని గోల చేస్తాడు అని రాజశేఖరం హాస్యమాడితే, అబ్బే వద్దులేండి, మీరే చంకనేసుకుని తిప్పి వీడిని మజ్జిగ స్వాముల వారిగా తయారు చేయండి బావగారు అని భానుప్రతాప్ బదులు తీర్చుకుంటాడు. ఇక మధు హడావుడి చూడాల్సిందే. చంటివాడి కాస్త ఏడిస్తే చాలు, వెంటనే పీడియాట్రిషియన్కి ఫోన్ చేసి, డాక్టర్ మా బాబు ఏడుస్తూ ఉంటే బొగ్గలు ఎర్రబడుతున్నాయి, కాస్త వచ్చి చూస్తారా అంటూ మొరపెట్టుకుంటాడు. విని విని ఆ డాక్టరు,
చూడు నాయనా, ఇవన్నీ పసిపిల్లల్లో సహజంగా ఉండే లక్షణాలే. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని అడిగి చూడు. లేదు నేనే రావాలంటే ఓ పని చెయ్యి, నీ ఇంటి పక్కనే నాకొక ఇల్లు చూడు. నాకొచ్చే జీతం నువ్వే ఇవ్వు. రిజైన్ చేసి వచ్చి నీ ఇంటి పక్కనే కాపురం పెట్టి నీ కొడుకును దగ్గరుండి చూసుకుంటాను అంది నవ్వేస్తూ. దాంతో ఆవిడ్ని వదిలేసి తల్లి వెంట పడ్డాడు. వాడు కాస్త ఏడిస్తే కంగారు, ఏడవకుండా నిద్రపోతూ ఉంటే అదొక టెన్షన్. అతని హడావుడు చూసి మాధవి ఒకటే నవ్వు. ఓ రోజు సాయంత్రం మబ్బు పట్టి ఉరుములు ప్రారంభమయ్యాయి. వెధవ గొడవ, పిల్లవాడు భయపడతాడు అని గది తలుపులన్నీ మూసి వాడి చెవుల్లో దూది పెట్టి ఇంకా తృప్తి పడక కంగారు పడుతూ ఉంటే, వెంటనే ఇల్లు సౌండ్ ప్రూఫ్ చేయించవయ్యా అల్లుడు అని సలహా ఇచ్చాడు మామగారు. ఇల్లు సౌండ్ ప్రూఫ్ చేయించినంత మాత్రాన సరిపోదు, కానీ లక్షణంగా ఆకాశానికి సైలెన్సర్ బిగించాయి అన్నాడు తండ్రి ఆట పట్టిస్తూ. మధు మొహం ఎర్రబడిపోయింది. అది గమనించిన ఆడవాళ్ళిద్దరూ ధ్వజమెత్తారు. చాలండి, 5వ నెల వచ్చేదాకా పిల్లల్ని ఎత్తుకోవడానికి భయపడేవారు మీరే ఎగతాళి చేయాలి అంది భారతి. బాగా చెప్పారు వదిన గారు. ఈయన గారైతే మా రెండో అమ్మాయి పుట్టినప్పుడు ఎవరైనా కాంగ్రాచులేషన్స్ చెప్పి కూతురా కొడుకా అని అడిగితే హాస్పిటల్కి ఫోన్ చేసి నన్ను అడిగి తెలుసుకుని మరీ సమాధానం చెప్పారు. ఈయన కూడా ఎగతాళి చేస్తున్నారు చూడండి అంది భవాని. దాంతో టక్కున నోళ్లు మూసుకున్నారు వియ్యంకులు. నవ్వులు వెళ్లి విరిశాయి. అక్కడ మాధవి ఆనందంలో మునిగి తేలుతూ ఉండగా ఇక్కడ మాధురి నడుం బిగించి పోరాటం సాగిస్తోంది. అక్కడ మాధవి ఆనందంలో మునిగి తేలుతూ ఉండగా ఇక్కడ మాధురి నడుం బిగించి పోరాటం సాగిస్తోంది. పెళ్లి కూతురిగా గృహప్రవేశం చేసిన మరుక్షణం నుండి ఇంట్లోని వ్యక్తులను నిశితంగా పరిశీలించి చూడసాగింది. అత్తగారు మీనాక్షమ్మ లక్షణంగా ఉంటుంది. చక్కటి విగ్రహం, కట్టుబొట్టు పట్ల శ్రద్ధ తీసుకుంటుంది. మంచి బట్టలు కొనుక్కుంటుంది. చాలా నగలు కూడా ఉన్నాయి. మామగారు బలరామయ్య కూరలు తీసిన పాములా ఉంటాడు. భార్యని ఏమీ అనలేక ఆ కోపమంతా ఎదుటివారి మీద చూపించి కేకలు వేస్తాడు. బావగారు ఆనంద్ భాస్కర్ లాగా చాలా మంచివాడు. అటు భార్యకి ఇటు తల్లికి మధ్య అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతూ ఉంటాడు. తోటి కోడలు అరుణకు ఎప్పుడూ నీళ్లకుండా నెత్తినే ఉంటుంది. బియ్య పాస్ అయింది, కానీ ఆ లక్షణాలు కాగడా వేసి వెతికినా కనిపించవు. మనిషి కనిపించడం ఆలస్యం. ఇదంతా నా కర్మ, తెలియక నా గొంతు కోసారు మా నాన్న. ఇలాంటి నరకం పగవాళ్ళకు కూడా వద్దు, ఇంతకంటే చావు నయం అని వాపోతూ ఉంటుంది. ఆడపడుచు శ్రీలక్ష్మి ఎవరైనా ఓ మాట అంటే చాలు, మీ ఇంటికి చేరబట్టి కదా నన్ను ఇలా తేలిక చేస్తున్నారు అని నోరు పెట్టుకు పడిపోతుంది. మరిది రాజేష్ అందరిలోకి మేలు, సరదాగా మాట్లాడతాడు. ఇంట్లో నవ్వే ఏకైక వ్యక్తి అతడే. పెళ్లి కాగానే హనీమూన్ వెళ్లాలని ప్రయాణం పెట్టుకున్నారు నూతన దంపతులు. అదేం కుదరదు, ముందుగా తిరుపతి వెళ్ళాలి, నేను మొక్కుకున్నాను అంది మీనాక్షమ్మ. అలాగే వెళ్దాం, అక్కడి నుండి మేము అటు వెళ్తాం, మీరు ఇటు వచ్చేయండి అంది మాధురి. అలా ఎలా వీలవుతుంది? అందరం కలిసి వెళ్ళాక అందరం కలిసి రావాలి అంది ఆవిడ ఖచ్చితంగా. అలా అని ఎక్కడైనా రూల్ ఉందా? కరుగ్గా ప్రశ్నించింది మాధురి. అదిరిపడింది మీనాక్షమ్మ. ఎంత పొగరు! చదువుకుని ఉద్యోగం చేస్తున్నానని గర్వం నీకు. అందుకే మా వాడికి చెప్పాను, ఈ పొగరుపోతు పిల్ల మనకొద్దని అంది. మీరు చెప్పారు, ఆయన వినలేదు. పెళ్ళైపోయింది, ఇక ఇప్పుడేమనుకుని ఏం లాభం? మీరు నా అత్తగారు, నేను మీ కోడల్ని. ఎలాగోలా ఒకరితో ఒకరు సర్దుకుపోవాలి అంది మాధురి. నేనెందుకు సర్దుకుపోవాలి? ఇది నా ఇల్లు, ఇక్కడ నీ పప్పులు ఉడకవు అందావిడ ఇంత గొంతు చేసుకుని. ఇది మీ ఒక్కరి ఇల్లు కాదు, అందరి ఇల్లును. అందరం కలిసి ఉంటున్నప్పుడు అందరం సర్దుకుపోవాలి. ఇకపోతే మీ పప్పులు ఉడకగాలింది, మా పప్పులు ఉడకవా అంది మాధురి అదే స్వరంతో. వెంటనే ఆమె పెద్ద పెట్టును ఏడుస్తూ, ఒరేయ్ భాస్కరా, నా మాట కాదని నువ్వు హనీమూన్ వెళితే తిరిగి వచ్చేసరికి నా శవం ఎదురవుతుంది అంది. ఆవిడ చూస్తూ ఉండగానే మాధురి భర్త చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. ఆవిడ ఏమీ చెయ్యదు, నాది హామీ. మనం ప్రోగ్రాం ప్రకారం వెళ్తాము. ఇప్పుడు మెత్తపడ్డారో మన బతుకు నట్టేట మునుగుతుంది అంది మెల్లగా. గంట తర్వాత సామాన్లు సర్దుకుని హనీమూన్ వెళ్తున్న కొడుకుని కోడల్ని చూసి దొర్లి దొర్లి ఏడ్చింది. ఒకే భావాలు కలిగి, ఒకే రకమైన అభిరుచులు కలిగి పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకున్న ఆ దంపతుల ప్రేమయాత్ర హాయిగా ఆనందంగా జరిగింది. మీ కుటుంబ బాధ్యత ఇక నుండే నాది. వాళ్ళంతా నిజానికి చాలా మంచివాళ్ళు. ఎవరికి వారికే సెల్ఫ్ పీటీ, ఇదో జబ్బు. అయ్యో పాపం అంటే మరింత పేట్రేగిపోతారు. ఇలాంటి వారిని మొండితనంతోనే లొంగదీయాలి. మీరు నాకు సహకరించండి
అని చెప్పింది మాధురి సమయం కనిపెట్టి. అలాగే, నీ మీద నీ సమర్థత మీద నాకు గౌరవం ఉంది, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అన్నాడు భాస్కర్. హనీమూన్ ముగించుకొని ఆహ్లాదంగా ఇంటికి చేరుకున్న ఆ దంపతులకు వాకిట్లోనే ఎదురైంది మీనాక్షమ్మ. అత్తయ్య బాగున్నారా అని పలకరిస్తే మూతి 3 వంకర్లు తిప్పింది. స్నానం చేసి తయారై ఆఫీసుకు బయలుదేరుతూ ఉంటే మళ్ళీ మొదలెట్టింది అత్తగారు. పొద్దున్నే ఠింగు రంగామని తయారై బయటికి పోతే ఇంట్లో పని ఎవడు చేస్తాడు, నీ తాత అంది. శాంతంగా వెనక్కు తిరిగింది మాధురి. నాకు తాత లేడు, చచ్చిపోయాడు. మీ తాతను పిలిపించి పని చేయించుకోండి. పొద్దున్నే తయారైపోక మిట్ట మధ్యాహ్నం పోనా ఆఫీస్కి నిలదీసింది. ఓ అబ్బా, మా లావు చేస్తున్నావులే బోడి ఉద్యోగం. పక్క వీధి కనకమ్మ కోడలు చేస్తోంది ఉద్యోగం. పనంతా చేసి అత్తగారికి కంచంలో పెట్టి మరీ వెళ్తుంది మండిపడింది. మరైతే ఎహనేం వాళ్ళింటికి వెళితే సరి, ఆవిడతో పాటు మీకు పెడుతుంది కంచంలో అనేసి వెళ్ళింది మాధురి. మళ్ళీ దొర్లి ఏడ్చి ఆ కోపం అంతా పెద్ద కోడలి మీద చూపించింది. దాంతో కుళ్ళి ఏడ్చింది అరుణ. ఆ రాత్రి పెద్ద దెబ్బలాట లేవదీసింది మీనాక్షమ్మ. అత్తగారనే భయం భక్తి లేకుండా తనని అన్ని మాటలు అన్నందుకు కోడలు క్షమాపణ చెప్పుకుంటే సరే, లేకపోతే బావిలో దూకుతాను అంటూ హఠం వేసి కూర్చుంది. నేనేమీ అనలేదు, మీరన్నదానికి సమాధానం చెప్పాను. అది తప్పు అని నేను అనుకోవటం లేదు, కాబట్టి క్షమాపణ చెప్పను. నాలో తప్పు ఉంటే పెద్దవారు మీరు చెప్పండి, చిన్నదాన్ని నేను సరిదిద్దుకుంటాను. అంతేగాని ఊరికే యాగి చేయాలని మాత్రం చూడకండి అంది మాధురి అంతకంటే మొండిగా. నేను బావిలో దూకుతా అంటూ ఆమె పరుగు పెట్టింది. అందరూ వారించబోయారు. ఆగండి అంటూ కేక పెట్టింది మాధురి. ఆ అరుపుకు జడిసిపోయారు అందరూ. అందరినీ దాటుకుంటూ వెళ్ళి అత్తగారి జబ్బ పట్టుకుని బరబర బావి దగ్గరకు లాక్కు వెళ్ళింది. దూకవమ్మ దూకు, ఇవాళ ఏకాదశి మంచిది కూడాను, త్వరగా కాని అంది కరుగ్గా. దెబ్బకు దెయ్యం దిగొచ్చినట్లు కోడలి కరుకుదనం చూసి బెదిరింది మీనాక్షమ్మ. ఇంకాసేపు ఆగితే కోడలే బావిలోకి తోసేస్తుందేమోనని భయపడి గిర్రున తిరిగొచ్చేసింది. గదిలోకి వెళ్ళి దఢాలను తలిపేసుకుంది. ఆ రోజు తర్వాత మీనాక్షమ్మ చస్తాను అనటం ఆలస్యం. మరింకా ఆలోచన ఎందుకు, త్వరగా చావు అంటూ వెంటబడటంతో విసుగేసి ఇక ఆ అస్త్రం ప్రయోగించటం మానుకుందావిడ. ఓ రోజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న అరుణను చూసి చీవాట్లు పెట్టింది మాధురి. ఎవరో చచ్చినట్లు ఎందుకు ఏడుపు అని అడిగింది విసుగ్గా. ఎవరో చచ్చారని ఏడవటం కాదు, నాకు చావు రాలేదని ఏడుస్తున్నాను అంది అరుణ. హారి భగవంతుడా, ఈ ఇంట్లో మనుషులంతా చావు గురించి తప్ప బతుకు గురించి మాట్లాడరేం. ఆవిడంటే పాతకాలంది, చదువు సంధ్యం లేనిది. నువ్వన్నీ తెలిసిన దానివి, డిగ్రీ పాస్ అయిన దానివి. నీకేం కష్టం చెప్పు. ఆవిడ నన్ను మాత్రం అనటం లేదా, నేను ఏడుస్తున్నానా? నువ్వు ఎదురు సమాధానం చెప్పు సలహా ఇచ్చింది మాధురి. నువ్వంటే రోజంతా బయటే ఉంటావు, పెద్ద ఉద్యోగస్తురాలివి, దర్జాగా సంపాదించుకుంటున్నావు. కాబట్టి ఎదురు సమాధానం చెప్పినా జరిగిపోతుంది. నాకెలా జరుగుతుంది? ఎదురు ప్రశ్న వేసింది అరుణ. నేను పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, వేలకు వేలు సంపాదిస్తున్నాను అంటే ఎంత శ్రమ పడితే ఈ స్థాయికి వచ్చాను. నువ్వు కష్టపడు, బీఈడీకి కట్టు, లేదా కంప్యూటర్ నేర్చుకుని ఏదైనా ఉద్యోగంలో చేరు. అవన్నీ కాదంటే ఈ డిగ్రీతోనే ఏదో ఉద్యోగం సంపాదించుకో. అది కాదంటే ఇంట్లో 4 పిల్లల్ని పోగు చేసి ట్యూషన్లు చెప్పు, కాలక్షేపం అవుతుంది, 4 డబ్బులు వస్తాయి. చేతి నిండా పని ఉంటే ఈ వరుసను ఏడ్చి మనసు పాడు చేసుకునే తీరిక ఉండదు నచ్చ చెప్పింది మాధురి. ఇవన్నీ జరిగేవి కాదులే మాధురి. ఆవిడేదో పుల్ల పెట్టక మానుతుందా? నేనేదైనా మొదలుపెట్టినా నా దోవన నన్ను నడవనిస్తుందా? ఈ మధ్య ఓసారి ఇన్స్టాల్మెంట్ల మీద చీరల వ్యాపారం పెడతానంటే చీరలు అమ్మే వ్యాపారం చేసి ఇంటి పరువు తీస్తావా అని ఆగిచ్చేసింది. దాంతో మీ బావగారు వద్దన్నారు అంది అరుణ. చూడక్క, జీవితంలో ముందుకు పోవాలంటే శ్రమకి అడ్డంకులకి భయపడకూడదు. అప్పుడేదో జరిగింది కదా అని వదిలేసి ఊరుకుంటే ఎట్లా చెప్పు? ఎదిరించి పోరాడాలి. నీకెందుకు, నువ్వేదైనా మొదలుపెట్టు, నీకు నేను సపోర్ట్ ఇస్తాను, ఏం సహాయం కావాలన్నా చేస్తాను అంటూ ధైర్యం చెప్పింది. దాంతో అరుణకు కాస్త ఆశ కలిగింది. నాకు చీరల వ్యాపారం పెట్టాలని ఉంది మాధురి. మా పుట్టింటి దగ్గర మంచి చీరలు నేస్తారు, చౌకగా దొరుకుతాయి. తెప్పించి వాయిదాల పద్ధతిని అమ్ముతాను అంది. మరింకేం, శుభస్య శీఘ్రం, పెట్టుబడి నేను పెడతాను, వెంటనే ఆ పని ప్రారంభించు అంటూ ప్రోత్సహించింది. 10 రోజులు గడిచేసరికి చీరల వీపీపీ పార్సిల్ వచ్చింది.
చిన్న బోర్డు తయారు చేయించి కొట్టు దగ్గర కట్టించింది మాధురి. విషయం గ్రహించి విరుచుకుపడింది మీనాక్షమ్మ. అమ్మో అమ్మో, ఎంతకు తెగించావే అరుణ! నేను వద్దన్న పని చేయటానికి నీకెంత ధైర్యం? దాని అండ చూసుకునే కాదు నువ్వు బరి తెగించిపోతున్నావు. నాకు గనక కోపం వచ్చిందంటే మనిషిని కాదు, మర్యాదగా ఈ పని మానే, లేకపోతేనా అంటూ గర్జించింది. అరుణ బెదిరిపోయింది. కానీ మాధురి మాత్రం తొణకలేదు. లేకపోతే ఏం చేస్తారో చెప్తే మేము విని ఆనందిస్తాము. మనిషి అన్న తర్వాత ఆ మాత్రం స్వతంత్రం లేకపోతే ఎట్లా? స్నేహితులతో బాతాఖానీలు, మ్యాట్నీ సినిమాలు అంటూ మీరు కాలక్షేపం చేస్తే లేని తప్పు అక్క ఇంటి పట్టున ఉండి చీరల వ్యాపారం చేస్తే వచ్చిందా? అక్క ఈ పని మానదు, నేను మాననివ్వను. ఏం చేస్తారో చేసుకోండి. చస్తానంటారా? చావండి. లేదు మమ్మల్ని ఇల్లు వదిలిపోమ్మంటారా? ఆ మాట చెప్తే సాయంత్రానికి ఎవరి దోవన వాళ్ళం పోతాము. కాదు మీరే ఇల్లు వదిలిపోతానంటారా? ఎక్కడికి పోతారో చెప్తే టిక్కెట్లు రిజర్వ్ చేసి సామాన్లు సర్ది రైలు ఎక్కిస్తాము. ఏం చేస్తారో త్వరగా తేల్చి చెప్పండి అంది ఠీవిగా నిలబడి. ఏమీ చెప్పలేక ఏమీ చెయ్యలేక గొణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ వ్యాపకం పెట్టుకున్న తర్వాత అరుణ ప్రవర్తన చాలా మారింది. సంతోషంగా ఉండసాగింది. మీనాక్షమ్మ మింగలేక కక్కలేక అవస్థపడసాగింది. ఒక్కొక్కరినే తగిన రీతిని బాగు చేస్తున్న మాధురి దృష్టి శ్రీలక్ష్మి మీద పడింది. పొద్దున్నే అందరికంటే ముందు స్నానం చేసి టిఫిన్ చేసి టీవీ ముందు కూర్చుంటుంది. రాత్రి దాకా అక్కడే ఉంటుంది. అన్నీ అక్కడికే అందించాలి. ఏమైనా తేడా వస్తే నోరు పెట్టుకుని పడిపోతుంది. వారమంతా ఆఫీస్ హడావుడిలో గడపటం, ఆదివారాలు భర్తతో బయటికి వెళ్లటంతో బిజీగా ఉన్న మాధురి మొదట్లో శ్రీలక్ష్మి ధోరణి గమనించలేదు. తీరా గమనించాక ఆవిడ వాలకానికి చిర్రెత్తుకొచ్చింది. ఒకరోజు సాయంత్రం అలవాటు ప్రకారం సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ తలనొప్పిగా ఉందర్రా, కాస్త స్ట్రాంగ్గా కాఫీ తెచ్చివ్వండి ఎవరైనా అని కేక పెట్టింది. మీనాక్షమ్మ ఎక్కడికో వెళ్ళింది. అరుణ, మాధురి వంటింట్లో ఉన్నారు. ఆ కేక విని ఆదరా కాఫీ కలపబోతున్న అరుణను వారించింది మాధురి. ఏమిటిది? ఆవిడకి అందించడానికి మనం ఏమైనా పని మనుషులవా? అంతగా అయితే వచ్చి తీసుకువెళ్తుందిలే అంది. ఎందుకు వచ్చిన గొడవ మాధురి? మళ్ళీ అరిచి గోల చేస్తుంది అంది అరుణ. అరిస్తే అరిచిందిలే, ఇలా అందరికీ భయపడితే అయినట్లే అనేసింది మాధురి. 2 సార్లు అరిచినా కాఫీ రాకపోవడంతో సుడిగాలిలా దూసుకొచ్చింది శ్రీలక్ష్మి. ఏం వదినా, పిలిస్తే వినిపించడం లేదా? చెవుల్లో చెట్లు మొలిచాయా? మాధురి వంక చూడనైనా చూడకుండా అరుణను నిలదీసింది. ఆవిడకేమీ చెట్లు మొలవలేదు, నీకే మొలిచాయి నెత్తిన కొమ్ములు. ఇక్కడ పనిలో ఉన్నావు, కనిపించడం లేదా? అయినా అన్నీ అక్కడికి తెచ్చి అందించడానికి అక్కడ నువ్వు చేస్తున్న రాజకార్యం ఏమిటో సూటిగా అడిగింది మాధురి. ఓ చెంప తలనొప్పితో చేస్తూ ఉంటే కాస్త కాఫీ అడిగితే అన్ని మాటలు అంటావా అంది ఏడుపు గొంతుతో. దినమస్తమానం టీవీ చూస్తూ కూర్చుంటే తలనొప్పి రాక ఏమవుతుంది? వచ్చి కాఫీ కలుపు, నువ్వు తాగి మాకు ఇవ్వు. కాస్త ఆ పని ఈ పని చేస్తే తలనొప్పి కాస్త ఎగిరిపోతుంది అంది సరదాగా. ఏమిటి? నేను కాఫీ కలిపి మీకు ఇవ్వాలా? నేను ఇంటి ఆడపడుచుని, 3 అన్నదమ్ముల మధ్య ఒక్కర్తని ఆడపిల్లని, అపురూపంగా పుట్టి పెరిగిన దాన్ని. నాకు పని చెప్తావా? గతి లేక మీ ఇంట్లో పడున్నందుకేగా నాకు ఈ అవమానం ఏడుస్తూ అంది శ్రీలక్ష్మి. గతి లేక మా ఇంట్లో పడున్నావని నువ్వే అంగీకరించావు కదా, ఇక ఈ వెధ వేషాలు ఎందుకు? మొగుడిని సంసారాన్ని ఎలాగో వదిలేశావు. వేరే దారి చూసుకుని నీ బతుకేదో నువ్వు బతుకుతావేమో అంటే అది చెయ్యవు. ఎంతసేపు విగ్రహంలా కూర్చున్న చోటుకే అన్నీ తెప్పించుకోవాలంటే ఎంతకాలం సాగుతుంది? ఇకనైనా బుద్ధి తెచ్చుకుని కాస్త పనిలో సాయం చెయ్యి అంటూ దులిపేసింది. దాంతో ఏడ్చి మొత్తుకుని తల్లితో చెప్పుకుంది శ్రీలక్ష్మి. కోడల్ని ఏమైనా అంటే ఎదురు తిరిగి మరొక 4 అంటుంది. అందుకే నోరు మూసుకుని ఊరుకుంది మీనాక్షమ్మ. ఏం చేస్తాం తల్లి, ఇదంతా మన కర్మ, అనుభవించక తప్పుతుందా అనేసింది. ఆ రోజు తర్వాత శ్రీలక్ష్మికి మర్యాదలు తగ్గిపోయాయి. అందరూ తలో పని చెప్పసాగారు. ఇక ఇక్కడే ఉంటే తన గతి అధోగతేనని గ్రహించుకుని తట్టాబుట్ట కట్టుకుని భర్త దగ్గరికి వెళ్ళిపోయింది శ్రీలక్ష్మి. ఆ మరుసటి వారంలోనే రాజేష్కి ఢిల్లీలో మంచి ఉద్యోగం వచ్చింది. తమ ఇంట్లో వచ్చిన మార్పులను నిశితంగా గమనిస్తున్న రాజేష్ ఆ మార్పులకు కారణమైన చిన్న వదినను సలహా అడిగాడు. ఉద్యోగం చూడబోతే మంచిది, అంత దూరం వెళ్తానంటే అమ్మ గొడవ చేస్తుంది, ఏం చేయను వదినా అన్నాడు. నీ భవిష్యత్తు కోసం తప్పక వెళ్ళాలి రాజేష్. ఇక అమ్మగారి విషయం అంటావా? ఆవిడ ఇలా తయారు కావటంలో పరోక్షంగా మీ పాత్ర ఉంది. చెప్పే తీరును చెప్పి ఒప్పించాలి, కానీ ఆవిడ మాట వేదవాకు అనుకుంటే ఎలా? తల్లిని గౌరవించాలి కాదనను, కానీ హద్దులు మీరితే అందరికీ అశాంతి, అసౌకర్యం. ఆవిడికి నచ్చ చెప్పి నువ్వు వెళ్ళు అని సలహా ఇచ్చింది మాధురి.
కొడుకును ఆపటానికి నానా విధాలుగా ప్రయత్నించి సాధ్యం కాక నిస్సహాయంగా ఉండిపోయింది మీనాక్షమ్మ. రాజేష్ వెళ్ళాక అత్తగారు ఎక్కడ ఉందా అని వెతికిన మాధురికి తులసి కోట దగ్గర కూర్చుని నిశ్శబ్దంగా ఏడుస్తున్న అత్తగారిని చూడగానే జాలేసింది. ఆదరంగా పక్కన కూర్చుని వీపు మీద చెయ్యేసింది. 8వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.